రోజ్ విల్లా, ద రోజ్ విల్లా, హేమంత్ గారు డైరెక్టర్. ఈ సినిమాకి డైరెక్టర్ గారు ఎంత ఇంపార్టెంటో, ఈ సినిమాకి అసలు హీరో మా కెమెరామెన్ అంజి గారు చాలా ఎక్స్ట్రాడినరీగా తీశారు. అలాగే అర్చన్ గారు ఫ్రమ్ బెంగళూరు, స్టేజ్ ఆర్టిస్ట్, ఎక్స్ట్రాడినరీగా యాక్ట్ చేశారు. అలాగే దీక్షిత్ గారు ఈజ్ వెరీ వెరీ గుడ్ యాక్టర్ అండ్ వెరీ ఫ్యాషనేట్. ఆయనతో యాక్ట్ చేసి నేను కూడా కొంత నేర్చుకున్నాను నిజంగానే. అలాగే సౌండ్ తగ్గించు. శ్వేత వర్మ, అందరూ చాలా చాలా బాగా చేశారు. ఈ సినిమాకి ఇంకొకటి, మ్యూజిక్ చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు సురేష్ గారు. రీ రికార్డింగ్ చాలా చాలా బాగా చేశారు. అలాగే రామారావు గారు ఈ చిత్రాన్ని, ఫస్ట్ చిత్రం చాలా క్వాలిటీగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక పెద్ద సినిమా రేంజ్లో తీశారు. ఇంత మంచి సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమాని చూసి ఆనందించండి. థ్యాంక్ యూ. It was a wonderful experience for me to be in front of the camera and figure out what is important and what is not important, as opposed to doing a live stage theatre play. I also want to thank my late mentor, Hiroshi Ohashi-san, who has taught me acting. He's Japanese. But I also want to thank the entire cast and especially Raja sir, because he gave me a lot of tips back off screen. In behind the scenes, he really helped me and gave me a lot of tips, telling me what is important, what is not, and what to pay attention to and what not to pay attention to. And it was definitely a wonderful experience working with Deekshit sir. No, sir, yes, sir, why not? And Shweta, she's unfortunately not here. But I also want to thank Anji Garu so much. And just watching him use the camera and do magic from the other side of camera and make us all look so amazing, I think that's something which I learned. So every step for me was a learning experience. I hope you enjoy, the world, everybody enjoys watching this film. And of course, finally, last but not the least, I want to thank from the bottom of my heart Ramarao sir for believing in me and saying, come what may, the show will go on and all good things will happen. So here we go, 2021. Thank you so much. Shweta Verma, Archana garu, main ga మా అన్నయ్య రాజా గారు చాలా ఫ్యాంటాస్టిక్గా చేశారు. అలాగే డైరెక్టర్ హేమంత్ చాలా క్లారిటీగా అందరి దగ్గర, ఎస్పెషల్లీ టెక్నీషియన్స్ దగ్గర కానివ్వండి, ఆర్టిస్ట్ దగ్గర కానీ తనకి ఎలాగా అవుట్పుట్ కావాలో చాలా జాగ్రత్తగా అందరి దగ్గర మంచి అవుట్పుట్ తీయించుకున్నారు. అండ్ సురేష్ బబ్బులి గారి గురించి స్పెషల్గా చెప్పాలి. ఇప్పుడు ఆయన విరాట పర్వంతో టీజర్ అవతర కొట్టేశారు. అలాగే మన సినిమా కూడా చాలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేశారండి. అండ్ మేము ఇద్దరం పోటాపోటీగా చేయాలనుకున్నాం. లక్కీగా నా విజువల్స్ అలాగే ఉన్నాయి, అందరూ మెచ్చుకున్నారు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కూడా చాలా బాగా చేశారు. అండ్ ఈ సినిమా పనిచేసిన అందరు టెక్నీషియన్స్కి నా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. సినిమా రోజ్ విల్లా స్టార్ట్ కావడానికి మెయిన్ కారణం, మెయిన్ పిల్లర్ రామారావు గారు అండి. ఆయన లేకపోతే సినిమా లేదు. ఆయన ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేసి కొంతమందికి ఉపాధి అని కాదు కానీ ఆపర్చునిటీ లేని వాళ్ళకి, ఉన్న వాళ్ళకి మనం ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఒక సినిమా చేసుకొని మంచిగా ఉండాలి, అందరం బాగుండాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఒక 3-4 సినిమాలని ఎట్ ఎ టైం స్టార్ట్ చేసిండు. దాంట్లో ఫస్ట్ రోజు వీళ్ళ రాబోతుంది. దాంట్లో నన్ను భాగస్వామిని చేసినందుకు రామారావు గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పటికీ ఆయనకి అంటే ఏమంటారు లైక్ రుణపడి ఉంటా నన్ను పార్ట్ చేసినందుకు. అండ్ ఈ సినిమాలో మెయిన్ నాకు మాట్లాడుతూ కొంచెం టెన్షన్ వస్తుంది, ఏమనుకోవద్దు. అది మెయిన్ సినిమాలో మా రాజరవీంద్ర గారు, నేను ఆయనని అందమా సార్ అందం నుంచి చూస్తున్నా అండి. అవునండి, ఇంత అందం అప్పటి నుంచి చూస్తున్నా ఆయనని. సార్ మీ మంచితనం, ఇప్పుడు నాకు మాట్లాడడానికి మొహమాటం అండి. ఇప్పుడు పక్కన కూర్చొని ఆయన
మీరే కదండి మ్యూజిక్ చేసిందంటే ఆయనే పలకరించి మాట్లాడిండండి. ఎంత గొప్ప మనసు ఉంటే అంత పెద్ద వ్యక్తి అంటే నేను ఇంత ఉన్నప్పుడు అంత పెద్ద యాక్టరు ఆయన పక్కన కూర్చొని అడిగి మరి నన్ను పలకరించిండు. సార్ మీ మనసుకు అసలు నేను హ్యాట్సాప్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ గుడ్ ఈవినింగ్. అండ్ స్పెషల్ గెస్ట్ సోహెల్, ద రియల్ విన్నర్ ఆఫ్ బిగ్ బాస్. ఓకే, అండ్ తనకి సోహెల్కి ఎప్పుడు ఫోన్ ఫ్రెండ్ మాత్రమే, ఫస్ట్ టైం సోహెల్ని చూస్తున్నాను. మంచి నాకెందుకు ఆత్మీయుడు. ఓకే, ఇక సినిమా గురించి చెప్పాలంటే ఇది నాకు 1+1 ఆఫర్ అండి. యాక్చువల్లీ ఈ సినిమాకి పెద్దని దీనిలో క్యారెక్టర్ ఏం చేయలేదు, ఒకటే సింగిల్ సీన్, బట్ ఇంపార్టెంట్ సీన్. వెన్నెల రామారావు గారు వరుసగా 3 సినిమాలు చేస్తున్నారు. ఆయన ఫస్ట్ సినిమా ముగ్గురు మనగాలని చేస్తున్నారు. దాంట్లో నాది మెయిన్ నెగిటివ్ క్యారెక్టర్ యాక్చువల్గా. దాంట్లో చూసి దీంట్లో ఏదో నాకు ఆఫర్ ఇచ్చారు, చిన్న సింగిల్ సీన్. బట్ ఈ సినిమా ఈయన ప్రొడక్షన్ వల్ల నాకు మంచి ఆత్మీయులు పరిచయం అయ్యారండి. ముఖ్యంగా వెన్నెల రామారావు గారు, కెమెరామెన్ అంజీ గారు, హేమంత్ అండ్ దీక్షిత్ గురించి ఫ్యూచర్లో తెలుస్తుంది మీకు. డెఫినెట్గా తనేంటో మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది. అండ్ రాజా రవీంద్ర గారు, ఇప్పటివరకు చూసిన రాజా రవీంద్ర గారు వేరు, ఈ సినిమా తర్వాత రాజా రవీంద్ర గారు వేరు. ఇది రాసి పెట్టుకోండి, అంత బాగా ఉంటుంది. అండ్ రోజు వీళ్ళ హేమంత్ ఆల్సో అంటే నేను చాలామంది డైరెక్టర్స్తో పనిచేస్తున్నాను. యంగ్ డైరెక్టర్స్లలో చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్ హేమంత్. అంటే అతనితో పెద్దగా నేను ఒకటే సీన్ చేశాను, కానీ ఆయన ట్రైలర్ ఎంతకంటే ముందే చూశాను నేను. ఆయనకున్న క్లారిటీ అంటే ముంబైలో చేశావు కదా హేమంత్, అది తన కోర్స్ ఏదో చేశారు, బట్ చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. డెఫినెట్గా హీఈస్ గోయింగ్ టు మార్క్ హిస్ స్టాంప్ అనమాట, డెఫినెట్గా ఇన్ ఫ్యూచర్, అది గ్యారంటీ చెప్పగలచ్చు. అండ్ అంజీ గారు, ఆయన గురించి ఇంకా ఆయన ఉంటే బిందాస్ అనమాట, డైరెక్టర్ కావచ్చు, ఆర్టిస్టులకు కావచ్చు, అందుకే డైరెక్టర్ అయ్యారు. చాలామంది కెమెరామెన్లు ఏమంటారు, వాయిస్ ఉంటుంది లేకపోతే క్లారిటీ ఉంటుంది. అంటే తను వాయిస్ ఉంది ప్లస్ క్లారిటీ ఉంది, అన్నీ ఎవ్రీథింగ్ చాలా వెల్. అంటే ఈ మధ్య నేను పనిచేసిన కెమెరామెన్లలో ది బెస్ట్ అంజీ గారు. దాంట్లో అంటే చాలామంది ఉన్నారు, నేను పనిచేయని వాళ్ళు, ది బెస్ట్ అంజీ గారు. అండ్ ఇంకేంటంటే అండి ఏం మాట్లాడలేను, కాస్ట్యూమ్ డిజైనర్ నాకు మంచి కాస్ట్యూమ్స్ ఇచ్చారు, దీంట్లో కాదు వేరే సినిమాలో. అండ్ సురేష్ బొబ్బిలి, నీ పాటలు ఇంకా వినలేదు సురేష్, నేను ఈ సినిమాకి సంబంధించి డెఫినెట్గా నీ గురించి నాకు తెలుసు, విరాటపురం అని మంచిగా డెఫినెట్గా ఇచ్చి ఉంటావు. అండ్ ఆల్ ది బెస్ట్. I actually want to thank Ramarao Garu and Padmanabh Reddy Garu for this opportunity. And కథ వినగానే నచ్చి చేస్తానన్న రాజా రవీంద్ర గారికి థ్యాంక్స్. ఇప్పటి వరకు చూసిన రాజా రవీంద్ర గారు వేరు, దీంట్లో ఐ థింక్ ఐ డిడ్ మై బెస్ట్ టు షో యూ డిఫరెంట్లీ. అది ఆయన బెస్ట్గా చేశారు. అండ్ మెయిన్లీ అంజీ సార్ ఈజ్ ద మెయిన్ అసెట్ ఆఫ్ ద ఫిలిం. ఇంత గ్రాండ్ విజువల్ ఇచ్చినందుకు వెరీ థ్యాంక్స్ సార్. వీఆర్ గోయింగ్ టు వర్క్ ఇన్ ఫ్యూచర్ అండ్ గోన రాక్. అండ్ అర్చన గారు యు కిల్డ్ ఇట్. యూ గోన రిజర్వ్ యువర్ డేట్స్. అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్ గారు శ్రీదేవి గారు, అండ్ బ్రిలియంట్ డిజైనింగ్, ఉన్న కొన్ని కాస్ట్యూమ్స్ అయినా బాగా చేశారు. అండ్ మెయిన్లీ టిఎన్ఆర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, అడగగానే రోల్ చేసినందుకు. మామూలుగా ఉండదు, బ్యాక్గ్రౌండ్ స్కోరు అదిరిపోద్ది. ట్రైలర్లో చూశారు, సినిమాలో ఇంకా బాగా ఇచ్చారు. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఒక సెంటిమెంటల్ సాంగ్ ఉంది, దట్ ఈస్ గోనా బీ ఎ గుడ్ సాంగ్. అండ్ మెయిన్లీ మా ఆర్ట్ డైరెక్టర్ ఝాన్సీ గారు అండ్ రిమైనింగ్ నేను ఎవరన్నా మర్చిపోయి ఉంటే క్షమించండి. ఎడిటర్ శివ గారు అండ్ ట్రైలర్ కట్ చేసిన రవిశంకర్ గారు బ్రిలియంట్ జాబ్ చేశారు. అండ్ దీక్షిత్ యు ఆర్ గోన రాక్, ఐ మీన్ ఇట్. అండ్ యూ హ్యావ్ బీన్ ఎ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్వేత ఆల్సో డిడ్ ఎ గుడ్ జాబ్ ఇన్ ద ఫిలిం. అండ్ ఎవరన్నా మర్చిపోయింటే క్షమించండి. బట్ యా, అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ మీ విషెస్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. బిగ్ బాస్లో నేను బిగ్ బాస్ చూడటానికి రీజనే సోహిల్. టోటల్ బిగ్ బాస్ మొత్తం అంత ఎనర్జెటిక్గా ఉంటాను కూడా సోహిలే కారణం.
థ్యాంక్ యూ సార్. సో బయటికి రాగానే నేనే సోహిల్ దగ్గరికి వెళ్ళి ఏమంటే మీ డేట్లు ఇస్తే నేను మేనేజ్ చేస్తా అడిగా. నిజంగా అడిగా, కానీ ఆయన ఇంకా ఫిక్స్ చేయలేదు నన్ను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు టీమ్ అందరికీ, క్రూ మెంబర్స్కి అందరికీ, అండ్ ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి అండ్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇది చిత్రమందిర్ స్టూడియోస్ అనేది బేసికల్లీ ఇది నాకు హోమ్ బ్యానర్ లాంటిది ఇది. ఎందుకంటే రామారావు అన్న నాకు ఒక అన్న లాంటాడు. నేను ఎప్పుడు బిగ్ బాస్ కంటే బిఫోర్ నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఫైనాన్షియల్గా కానీ లేకపోతే ఆఫర్స్లో లైక్ సినిమా అవకాశాలు లేవన్నా అని చెప్పేసి అంటే నాకు అప్పుడు నాకు ఒక అవకాశం కూడా ఇచ్చాడు. ఒక బాలీవుడ్ వెబ్ సిరీస్ మేము స్టార్ట్ చేయబోయే వాళ్ళం. సో దాని తర్వాత బిగ్ బాస్ రావడం జరిగింది, బిగ్ బాస్కి వెళ్ళడం జరిగింది. అండ్ దానికంటే బిఫోర్ కూడా రామారావు అన్న గురించి చెప్పాలంటే ఆయన యూఎస్కి వెళ్ళి నెలకు ఒక 10 లక్షలు సంపాదించుకునే అంత కెపాసిటీ ఉంది. కానీ అయినా కూడా ఆయనకు సినిమా మీద ఉన్న ప్యాషనేట్ అది. అరే నేను ఒక యాక్టర్గా ఎదగాలి, ఒక మంచి ప్రొడ్యూసర్, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా ఎదగాలని చెప్పేసి అనుకున్నారు. సో అది కళ నెరవేరుతుంది ఇప్పుడు. డెఫినెట్లీ ఇప్పుడు నాకు స్టార్ట్ అయిందో టైం మీ అందరి అభిమానం, ప్రేమ వల్ల డెఫినెట్లీ రామారావు అన్నకు కూడా డెఫినెట్లీ అది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. ఆ నమ్మకం నాకుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ట్రైలర్ చూసి చెప్తున్నా, నిజంగా చెప్తున్నా. విజువల్స్ కానీ ఆ ఫస్ట్ మూవీ చిత్రమందిర్ స్టూడియోలో ఫస్ట్ మూవీ లాంచే అదరగొట్టినావన్నా. నేను ఎక్స్పెక్ట్ చేయలే. నువ్వు చెప్తుంటే ఏదో అనుకున్నా, ట్రైలర్ చూసి మాత్రం అసలు దద్దరిల్లిపోయింది. నో డౌట్ అలా కథ వేరున్నది నీ ట్రైలర్ది, అది మాత్రం నో డౌట్. సో రామారావు అయితే నిజంగా ఒక ప్యాషనేట్ ప్రొడ్యూసర్, ఒక హెల్తీగా అందరితో ఒక హెల్తీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాడు. అండ్ ఇందాక సురేష్ బొబ్బిలి అన్నట్టుగా ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాడు. ఎవరన్నా ఆఫర్స్ లేని వాళ్ళు, అరే టాలెంటెడ్ ఎందుకురా మనకు ప్యాడింగ్, ఒక టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది యాక్టర్స్ ఉన్నారా వాళ్ళని తీసుకుందాము, అరే టాలెంటెడ్ ఉన్న వాళ్ళు చాలా మంది టెక్నీషియన్స్ వాళ్ళని తీసుకుందాం అని చెప్పేసి ఒక పాజిటివ్ వైపుతో ఉంటాడు ఎప్పుడు. సో ప్రొడక్షన్ వాల్యూస్లో కూడా ఎప్పుడు తగ్గడు. ఎక్కడి నుంచన్నా ఏమైనా కూడా ఆయన దగ్గర లేకపోయినా కూడా డెఫినెట్లీ బయట నుంచి అన్నా ఎక్కడి నుంచి అన్నా తెప్పించుకొని అన్నా కూడా, అంటే ఇది నీ పర్సనల్గా చెప్పొద్దు పర్సనలీ, కానీ చెప్తున్నా. అంటే నేను దగ్గరుండి చూసిన ఆయనకి ఎప్పుడు ఫైనాన్షియల్గా కొంచెం ఇట్లున్నా కూడా సినిమా విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. మా ప్రీ ప్రొడక్షన్ అప్పుడు చూసిన. సో ఇది కూడా అలాంటిదే అని చెప్పేసి నాకు అర్థమైపోయింది. డెఫినెట్లీ హిట్ కొడతావన్నా. ఫస్ట్ మూవీ డెఫినెట్లీ పక్కా చిత్రమందిర్ స్టూడియోస్ నుంచి ఒక హిట్ మూవీ రాబోతుంది, రాసి పెట్టుకోండి భయ్ ఇది. యా. అండ్ నెక్స్ట్ రామారావు గురించి చెప్పిన. నెక్స్ట్ వచ్చేసి అంజీ అన్న, మా డిఓపి అంజీ అన్న అయితే నిజంగా అన్న నీ గురించి ఆల్రెడీ తెలుసు, గరుడవేగ అండ్ నెక్స్ట్ తమిళ్ మూవీ అన్నది, మూవీ పేరేంటన్నది ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ అనే ట్రైలర్ చూపించాడు. అప్పుడే ఇంకా ఫిక్స్ అయిపోయినా. నిజంగా ఒక అల్టిమేట్ సినిమాటోగ్రాఫర్ ఫర్ టాలీవుడ్కి ఒక అల్టిమేట్ సినిమాటోగ్రాఫర్ ఎవరన్నారంటే నాకు తెలిసినంత ఇప్పుడు నా కళ్ళల్లో ఇప్పుడు నాకు అనిపించేది నాకు అంజీ అన్ననే. నేను ఏ సినిమా వచ్చినా కూడా నేను అంజీ అన్న, నేను మొన్న రామారావుకి చెప్పిన, అంజీ అన్న చాలా ప్లస్ అవుతాడు ఏ ప్రాజెక్ట్ అయినా కూడా. నేను ఏ ప్రాజెక్ట్ చేసినా అంజీ అన్ననే నాకు కావాలని చెప్పేసి చెప్పుకుంటున్నాను నేను బయట. సో అంజీ అన్న గురించి చెప్పాలంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ట్రైలర్లో చూపించేశాడు. సినిమా మాత్రం డెఫినెట్లీ సినిమాటోగ్రఫీ ఒక విజువల్స్ కానీ టింట్ కానీ అదిరిపోతుంది, అందులో నో డౌట్. నెక్స్ట్ సురేష్ బొబ్బిలి అన్న అయితే ఇంకా ప్రతి ఒక్కటి సాంగ్స్ కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇందాక ఆర్ఆర్ చూసిరు మీరు, గూస్ బంప్స్ మాత్రం కంపల్సరీ. సురేష్ బొబ్బిలి ఆర్ఆర్ చేసిండంటే అది గూస్ బంప్స్ సినిమాకి. సో ఇది కూడా అంతే, గూస్ బంప్స్ రావాల్సిందే సినిమా చూస్తే, అది అర్థమైపోతుంది. అన్న నువ్వు మామూలుడి కాదే, మొత్తం ఘోరమైన వాళ్ళని తీసుకున్నావు నువ్వు, అది అర్థమైపోయింది. అండ్ నెక్స్ట్ రాజా రవీంద్రన్ సార్ ఏంటంటే నిజంగా ఎప్పటి నుంచో నేను ఇందాక చెప్పినట్టుగా చిన్నప్పటి నేను చూస్తున్నా నేను, అంటే అట్లా అని చెప్పేసి ఏజ్ కాదన్నా, కాదు చిజి, ఇప్పటికీ నాకంటే యంగ్గా కనిపిస్తే యంగ్ అండ్ ఎనర్జెటిక్ నాకు తెలిసి ఆయన. సో చూసాను నేను ట్రైలర్, డెఫినెట్లీ అది వన్ మ్యాన్ షోలా కనిపిస్తుంది నాకు. దీక్షిత్ అండ్ మన రాజా రవీంద్రన్ సార్ ఇద్దరు కలిసి మాత్రం ఒక ఐ ఫీస్ట్ లాంటి సినిమా మాత్రం ఎంచుకొని చేశారు, అది అర్థమైపోతుంది అది కూడా. సో రాజా రవీంద్రన్ సార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే, హీఈస్ ఏ వెరీ గుడ్ యాక్టర్ అని చెప్పేసి. సో ఈ సినిమా ద్వారా మళ్ళీ ఇంకా మనకు ఇరగదీసే యాక్టింగ్ అయితే కనబడుతుంది అక్కడ. సో డెఫినెట్లీ ఇట్స్ గోనా బీ హిట్. అండ్ రాజా రవీంద్రన్ సార్ నా సినిమాలో ఏదన్నా చిన్న అంటే మీరు రోల్ చేస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్. ఈ సినిమా తర్వాత మీరు దొరకరు సార్, అంటే ఆ డేట్స్ ఉండవు కదా, మీరు దొరకరు సార్, నాకు అర్థమైపోతుంది. సో యా.
అండ్ దీక్షిత్ గురించి చెప్పాలంటే బ్రో, ఐ ఆల్రెడీ వాచ్డ్ యువర్ మూవీ దియా. ఐ రియలీ లవ్డ్ ఇట్. నాకు ఇంతవరకు నా ఫేవరెట్ మూవీ లిస్ట్లో ఏదైనా ఉందంటే దియా ఆర్ దియా. ఐ రియలీ లవ్డ్ ఇట్. నాకు ఎందుకంటే నువ్వు ఇక్కడ కాదు బ్రో, అంటే నువ్వు బెంగళూరులో కాదు, నువ్వు తెలుగు వాళ్ళకు కూడా చాలా మందికి తెలుసు. నువ్వు చాలా మంది గర్ల్స్ నీకు ఫ్యాన్స్ ఉన్నా, నీకు తెలియకుండా, అది నీకు తెలీదు. నిజంగా ఉన్నారు. ఎందుకంటే నాకు అమ్మాయిలే ఫోన్ చేసి చెప్పారు, అరే ఆ దియా మూవీ చూడు అల్టిమేట్ ఉంటుంది సినిమా అని చెప్పేసి. అప్పుడు నేను క్వారంటైన్లో ఉన్నప్పుడు నీ దియా మూవీయే టాప్లో ఉండే యాక్చువల్లీ నాకు తెలిసి. యా, రియలీ ఐ లవ్డ్ ఇట్. నీ యాక్టింగ్ అయితే అందరూ చెప్పారు నీకు, అండ్ యు ఆర్ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ యు ఆర్ కైండ్ హార్టెడ్ గా అని చెప్పేసి చాలా మంది చెప్పారు. సో వెల్కమ్ టు టాలీవుడ్, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బ్రో. అండ్ యా, న్యూ టాలెంట్ని మళ్ళీ రామారావు యాజ్ ఇట్ ఈస్ న్యూ టాలెంట్ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేశాడు. అండ్ ఇంకెవరు, డైరెక్టర్ హేమంత్. నేను ఇప్పుడే చూస్తున్నా నేను అన్నని, అన్న ఒక్కసారి ట్రావే, నీకు ఇంత మందిని పెట్టి ఎట్లా దిగుతుంది, ఇంత తక్కువ మందిలో పెట్టి గంత అవుట్పుట్ ఎట్లా ఇచ్చినావు బాబు, ఒకసారి నాకు చెప్పు, ఒకసారి ఐడియా ఎట్లా వచ్చింది అసలు? కరువు నుంచి. కరువు నుంచి. కరువు నుంచా? ఏ కరువు అన్న నీకు? కరోనా నుంచా? తక్కువ మందిని పెట్టి ఆ కరోనా ఉందని చెప్పేసి, ఎక్కువ క్రూ మెంబర్స్ ఉండద్దు అని చెప్పేసి తక్కువ మందిని పెట్టి ఒక బెటర్ అవుట్పుట్ ఇవ్వడం అంటే ఇదే. రియల్లీ దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్న నీకు హేమంత్ అన్న, చాలా బాగా చేసావు. అండ్ రామారావున కూడా నిన్ను మెచ్చుకోవడం జరిగింది. ఈజ్ ఎ వెరీ బ్రిలియంట్ డైరెక్టర్ అని చెప్పేసి రామారావున అంత ఈజీగా చెప్పాడు. సో నాకు అర్థమైపోతుంది. నెక్స్ట్ కథ అన్న చూసుకుందాం నెక్స్ట్. యా, థ్యాంక్ యూ అన్న. యా, సో ఆల్ ది బెస్ట్ టు టీమ్. అండ్ టీఎన్ఆర్ అన్న గురించి చెప్పాలి. అన్న థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేసినందుకు. ఎందుకంటే నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు, నేను అసలు యాక్చువల్లీ ఇది నేను చెప్పకూడదు, బస్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు నన్ను చాలా అంటే జెన్యున్గా సపోర్ట్ చేశాడు. ఎవరో చెప్తే సపోర్ట్ చేయలేదు, జెన్యున్గా ఫేస్బుక్లో నేను చూసినప్పుడు నేను షాక్ అయిపోయా. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ కాస్ట్యూమ్స్ అండ్ మ్యామ్, నిజంగా అది కన్నడ అక్కడ లాంగ్వేజ్ ఉండి ఇక్కడ తెలుగులో డబ్బింగ్ చెప్తూ ఇలా బ్రిలియంట్గా చెప్పారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ మ్యామ్. అండ్ యా, నిజంగా వెల్కమ్ టు టాలీవుడ్, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ డెఫినెట్లీ ఇట్స్ గోనా బి రాక్, నో డౌట్ ఇన్ దాట్. యా, కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ వన్, కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ అన్న. ఓకేనా? ఇంకా అంతేగా? ఓకే, ఫస్ట్ టైం ట్రైలర్ లాంచ్కి నన్ను పిలిచిర్రు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. ఈ సినిమా కథ వేరుంటుంది బాయ్. డెఫినెట్గా మన బ్యానర్ నుంచి ఇంకా రాబోయే సినిమాల్లో కూడా మన టీంని అలా కంటిన్యూ అవుతూ మేము మంచి మంచి మూవీస్తో వస్తున్నామండి. ఇంకా ముందుకి ముగ్గురు మనగాళ్ళు ఒకటి వస్తుందండి. అలాగే 10th క్లాస్ డైరీస్ అని తమిళ హీరో శ్రీరామ్, అవికా గోర్, టీఎన్ఆర్ గారు, తర్వాత రాజా గారు, వీళ్ళందరితో మళ్ళీ సేమ్ టీం మేము అందరం ట్రావెల్ అవుతా మంచి మంచి క్యారెక్టర్స్ చేసుకుంటా. మళ్ళీ అంజీ గారి డైరెక్షన్లో జరుగుతుందండి అది. సోహెల్ సినిమా మాది. సోహెల్ది అసలు నన్ను మొత్తం గెలికి లాక్డౌన్లో అన్నా సినిమా చేయాలని చెప్పి స్టార్ట్ చేయించింది వీడండి. స్టార్ట్ చేసి దెబ్బేశాడు బిగ్ బాస్కి. అది నేను ఇంక అక్కడి నుంచి స్టార్ట్ చేసి కిక్ ఆఫ్ చేసి ఇంక నేను ఆపలేను కదా, ఆల్రెడీ వెళ్ళిపోయాడు. 3 months వచ్చేలోపు మళ్ళీ సరే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసాం, అన్నీ చేసాం. కాబట్టి ఈ లోపు నాకు యాక్చువల్గా హేమంత్ దీక్షిత్ ఇంట్రడ్యూస్ చేశాడు. అసలు సూపర్ ఆర్టిస్ట్ అండి, కమిటెడ్గా చక్కగా నీట్గా తన ఎప్పుడు ఏ రోజు మమ్మల్ని అక్కడి నుంచి వచ్చాడు ఇబ్బంది పెట్టకుండా నీట్గా చాలా కంఫర్టబుల్గా, మంచి కంఫర్టబుల్ ఆర్టిస్ట్. పెర్ఫార్మెన్స్ ఎరగొట్టాడండి. తర్వాత ఆవిడ ఎరగొట్టేసిన పెర్ఫార్మెన్స్ ఆ సినిమాలో అండి. మన చిన్న సినిమాలో మంచి మంచి ఆర్టిస్ట్ కాంబినేషన్. రాజా గారిని ఈ సినిమా తర్వాత ఇంకో లెవెల్లో చూస్తారండి. సూపర్ క్యారెక్టర్. ఆయన కూడా చాలా బ్యూటిఫుల్గా చేశారండి యాక్టింగ్ మొత్తం. నిజంగా అండి అది అదే సార్, మన స్థాయికి మా చిన్న సినిమాని పెద్ద సినిమాగా చూపించింది అంజీ గారు, బొబ్బిలి గారు. అసలు నిజంగా నాకు వాళ్ళు దొరకటం నా అదృష్టం అండి, నాకు చాలా అదృష్టం. వాళ్ళు మంచి టెక్నికల్ ట్రూని పట్టుకున్నాం మనం నీట్గా. వాళ్ళతో నేను ట్రావెల్ అవుతున్నాను. అండ్ ఫర్దర్గా మేము ఇంకా వర్క్ చేస్తున్నాం కూడా అండి, ఇంకా కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాం. ఎవరూ ఆగలేదు, అందరూ ఒక మిషన్ లాగా వర్క్ చేస్తున్నాం అండి. అంజీ గారు చెప్పినట్టు మేము మిషన్ ఆర్మీ లాగా కంటిన్యూస్గా ముందుకు వెళ్ళిపోతా ఉన్నాం. సో మీ అందరి సపోర్ట్ కూడా మాకు ఉండాలండి. అలాగే మాకు ముందు చేయబోయే ప్రాజెక్ట్స్ కూడా మీ సపోర్ట్ కూడా ఇస్తే మేము ఇంకా ఇలా నిలబడితే ఒక 10 సంవత్సరాలు ప్లాన్ చేస్తున్నానండి ఇది కంటిన్యూస్గా సినిమాలు చేయాలి. ఎందుకంటే ఓటీటీ వచ్చింది, ప్లాట్ఫామ్స్ అక్కడ థియేటర్స్ కూడా మళ్ళీ ఓపెన్ అయినాయి. నీట్గా మా లాంటి చిన్న వాళ్ళకి మంచి ఎంకరేజ్మెంట్ బిజినెస్ చేసుకోవడానికి కానీ ఇది కానీ. చిత్రమందిర్ స్టూడియో అసలు నాకు యాక్చువల్గా నేను పెట్టే కెపాసిటీ కాదండి, స్టూడియో పెట్టే కెపాసిటీ కాదు మంది. కానీ ఓన్లీ థింగ్ దమ్ము ఉందంతే, చేద్దాం అనుకున్నాం, చేసామండి అంతే.
అది మా ఫ్రెండ్స్ కూడా సుమన్ తర్వాత మూర్తి వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు నాతోటి. సో అలా సపోర్ట్ దొరికింది. తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా చిత్రమందిర్ స్టూడియోలో ఇప్పుడు ఎవ్రీడే 4-5 షూటింగ్స్ జరుగుతున్నాయి. ఇంకా షూటింగ్స్ వెళ్ళిపోతున్నాయి కాబట్టి నెక్స్ట్ ప్రొడక్షన్ చేద్దాం. మనం ఏదైనా లాక్డౌన్ తర్వాత ఇండస్ట్రీకి ఏదైనా మనం కూడా ఏదో ఒకటి, ఎందుకంటే నా స్టూడియోని సక్సెస్ చేసింది ఇండస్ట్రీ అండి. అదే ఇండస్ట్రీలో మళ్ళీ నేను రీఇన్వెస్ట్ చేసుకోవాలనే ఆలోచనతో పెట్టిందే ప్రొడక్షన్ హౌస్ అండి. తర్వాత యాక్చువల్ మన సోహిల్తో డెఫినెట్గా వర్మ అండి డైరెక్టర్. పాప ఆయన ఆల్మోస్ట్ 100 రోజుల పైనుంచి వెయిట్ చేస్తున్నాడు. సో ఆయన డైరెక్షన్లో మనం నెక్స్ట్ సినిమా చేయబోతున్నామండి. అది హిందీ వెబ్ సిరీస్ మైహూ షోలే అని చెప్పి సంజయ్ మిశ్రా వీళ్ళందరూ ఉన్నారు. సో దాన్ని కూడా మంచి గ్రాండ్యూర్గా మేము స్టార్ట్ చేస్తామండి. అలాగే ముందు మన హీరోలు దీక్షిత్తో కూడా కంటిన్యూగా మనం వర్క్ చేస్తున్నాం. అలాగే సోహిల్తో చేస్తాం. మా శ్రీ విష్ణు గారు ఉన్నారు, ఆయనతో కూడా చేస్తామండి. సో డెఫినెట్గా మా ప్రొడక్షన్లో వచ్చే ప్రతి సినిమాని మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే డెఫినెట్గా నేను మిమ్మల్ని మామూలుగా అయితే ఎంకరేజ్ చేయమని అనగట్లేదండి. నేను క్వాలిటీ అవుట్పుట్ తోడు వస్తున్నాను. నా అవుట్పుట్ని చూసి మీకు మనస్ఫూర్తిగా మీరు ఎంకరేజ్ చేస్తే కనుక నేను డెఫినెట్గా నిలబడతామండి. నిలబడిన తర్వాత ముందు ఇంకా చాలా మందికి నేను కంటిన్యూస్గా సినిమాలో ఆపర్చునిటీస్ ఇచ్చి దాంతోపాటు నేను యాక్ట్ చేసుకుంటా, నా ఆనందం కూడా తీర్చుకుంటా. సో అన్ని యాక్చువల్గా నిజంగా స్టూడియో సక్సెస్ చేయడం అనేది మాత్రం మా స్థాయి కాకపోయినా సరే సక్సెస్ చేసినందుకు కాన్ఫిడెన్స్ బాగా వచ్చిందండి. ఇప్పుడు నాకు తెలిసి ప్రొడక్షన్ హౌస్ కూడా మేము అలాగే నిలబెడతాం. దాంతోపాటు మాకు సార్ మీరేంటి సార్ రవితేజ మన్యం గారు సార్, మాకు ఇప్పుడు నెక్స్ట్ ప్రొడక్షన్ హౌస్లో మాకు ఈయన జాయింట్గా జాయిన్ అయ్యారు. వాళ్ళది ఫ్యూజన్ ప్లస్ సాఫ్ట్వేర్ కన్సల్టింగ్ కంపెనీ అండి. 150 మిలియన్ టర్న్ ఓవర్ కంపెనీ. మాతో పాటు ఇప్పుడు జాయిన్ నెక్స్ట్ 10th క్లాస్ డైరీస్ మూవీ నుంచి శ్రీరాము, తర్వాత అవికా గోరు, చేబే మూవీ శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారండి. సో ఆ మూవీ నుంచి మాతో పాటు జాయిన్ అవుతున్నారు. సో మేము చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్. సో అలా మాకు ఇంకొక ఎంకరేజ్మెంట్, ఇదొక ఎంకరేజ్మెంట్ మళ్ళీ దొరికింది. సో మేము ఇంకా ఆగమండి, ఇంకా నో డౌట్ దాంట్లో ఆగం, ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాం అలాగే. సో అదొకసారి ఆయన కూడా మీకు ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి ఈరోజు రమ్మన్నాను. సో ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ సో హూ సపోర్టెడ్ మీ. హీరో గారు ఇప్పుడు దీక్షిత్ గారు వినండి, ఆయన వాయిస్ వినండి, బేస్ వాయిస్. యాక్చువల్గా నేను సత్యదేవ్తో వాయిస్ డబ్బింగ్ చెప్పిద్దాం అనుకున్నా. సత్యదేవ్ ఫుల్ బిజీగా ఉన్నాడు, కుదరలేదు. సరే నేనే చెప్తానని చెప్పి కూర్చొని మన రామానాయుడులో ఆయన వేణుగారు ఆయన కూర్చొని ప్రతి పాయింట్ చక్క నీట్గా చెప్పారు. ఆయన అలాగే చెప్పాడండి, సూపర్ అండి. తెలుగు అబ్బాయి మాట్లాడినట్టే మాట్లాడారు. మనకు ఇంకొక మంచి హీరో దొరికాడు తెలుగు ఫీల్డ్కి. సో మనందరం ఇంకా ట్రావెల్ అవుతున్నాం, ఇంకా ముందు సినిమాలు చేస్తున్నాం కాబట్టి ఆయనకి నేను ఇంకా ఆపర్చునిటీ ఇస్తున్నాను మాట్లాడటానికి. ఇప్పుడు వదిలేస్తున్నాను మిమ్మల్ని. అలాగే థ్యాంక్ యూ హేమంత్, థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ గివింగ్ ఎ వండర్ఫుల్ మూవీ. బబుల్ గారి గురించి నేను చెప్పక్కర్లా, మీరు చూశారు కదండి. ఇక మా పార్ట్ ఆఫ్ ది టీం వీళ్ళందరూ మాకు హార్ట్లో అయిపోయారండి. వీళ్ళందరూ అంజీ గారు మా హార్ట్లో వచ్చారు, బబుల్ గారు మా హార్ట్లోకి వచ్చారు. ఇలాగే మేము టీమ్గా వెళ్ళిపోతామండి ముందుకి, మేము ఆగం. మీరు కూడా సపోర్ట్ ఇస్తే ఎరగొడతాం. ఇంకా తెలుగు ఇప్పుడే నేర్చుకుంటున్నాను, ఏమైనా మిస్టేక్ అయితే క్షమించండి. I'll correct it in the future. First of all, I would like to thank Ramarao sir for giving me this opportunity. మా అందరూ ఇక్కడ ఉంటే ಅದಕ್ಕೆ మెయిన్ కారణం రామారావు సార్. ఆఫ్టర్ లాక్డౌన్ దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రాజెక్ట్. చాలా కంఫర్టబుల్గా, చాలా ప్యాషనేట్గా వర్క్ చేశారు. whenever he calls me, he always talks about cinema. Thank you very much sir for giving me this opportunity. And మా డైరెక్టర్ గారు హేమంత్ sir, very passionate and hard-working guy. From the beginning, when he explained me the story from the beginning, chala passionate ga ee scene ila kavali, ee scene lo ee acting ila kavali ani maaku explain chesaru. And I don't talk much about him endukante product finish ayindi. In few days you will watch it and you will talk about it. And I wish all the very best to myself and Hemant, because we both are debuting in Telugu and we are actually nervous from inside. And Anji sir, senior technician, DOP, thank you so much sir. Chala fast ga work chestaru, but ante clarity undi. Frames ani lighting ani andri for everything has a clarity. And chala subject ke kavalsindi mood set chestaru. And anni artist ni including me, I'm a very beginner. Even me, he makes comfortable in the set. Thank you Anji sir, it was really nice working with you. And co-artist gurinchi cheppali, Raja Ravindra sir, pedda artist, senior artist, chala tips icharu maku set lo. And the way he involves in the character inspires me. Thank you so much sir, thanks a lot for giving me
so much tips, and Sweta Verma, who's always keen to learn new things, and Archana Madam, who's a professional dancer and a theatre person, wonderful artist. It was really nice working with you all, and my music director Suresh Bupili sir, చాలా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు, చాలా ఆర్ఆర్ కూడా చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అక్సెప్టింగ్ అండ్ డూయింగ్ ద మ్యూజిక్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ ఐ వాంట్ టు టెల్ ఆల్ ఆఫ్ యూ దిస్, చిన్నప్పటి నుంచి నేను తెలుగు సినిమా బాగా చూస్తున్నాను. హ్యాపీ మా ఫస్ట్ ఫిలిం, నేను చూసిన ఫస్ట్ ఫిలిం. తర్వాత చిరంజీవి సార్ సినిమా, ఎన్టీఆర్ సినిమా, యాక్టింగ్ వచ్చిన మీ అందరి సినిమా చూస్తున్నాను. మరి ఎప్పుడు అనుకోలేదు నేను తెలుగు సినిమాలో హీరోగా యాక్ట్ చేస్తానని. ఇఫ్ ఐఎమ్ స్టాండింగ్ హియర్, దట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ పీపుల్, బికాస్ ద వే యూ రిసీవ్డ్ దియా, భాషం భేదం లేకుండా భాషం భేదం లేకుండా ద వే యూ రిసీవ్డ్ సినిమా irrespective of language, the way the love you showed towards Diya made me stand here. After Karnataka, the most response I got for Diya is from Telugu and Tamil audience. Thank you so much. The way you guys receive the cinema, the way you guys celebrate the cinema gives us more strength and hope to a small artist like us to achieve more and more in the future and to do better and good films. And thank you to all the media people. ఎవ్రీ టైమ్ రామారావు సార్కి డైరెక్టర్కి కాల్ చేసినప్పుడు మా సినిమా ఎలా వచ్చింది, మా సినిమా ఎడిటింగ్ ఎలా అవుతుంది, మా సినిమా మ్యూజిక్ ఎలా వచ్చింది అని అడుగుతున్నాను. ఇప్పుడు ఇది మా సినిమా కాదు, మీ సినిమా. మా సినిమా ప్రోడక్ట్ రెడీ చేసి మీకు వీఆర్ గివింగ్ ఇట్ టు యూ. సో ఇట్స్ యువర్ బేబీ, సో ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఐ రియలీ హోప్ దట్ యూ ఆల్ విల్ లైక్ ద మూవీ. అండ్ yes, thank you. And if you really like the trailer, please do post it in your social media. Please do promote it so that it will help us to reach the maximum people. And thanks one and all for coming and blessing us here. Thank you so much. నాకు ఈ ఫస్ట్ సినిమా అండి ఇది. రామారావు గారికి ఛాన్స్ ఇచ్చినందుకు రామారావు గారికి థ్యాంక్ యూ. అండ్ నేను మాట్లాడటం కంటే ఈ సినిమాలో నా కాస్ట్యూమ్స్ మీరు చూసి మీరే చెప్పాలి. అండ్ ఈ సినిమాలో నాకు అందరు సపోర్ట్ బాగా చేశారు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ.